హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 12, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గడిచిన ఒక 2 నెలలుగా సుమారుగా ప్రతిరోజు ఒక 10,000 మంది సామర్థ్యంతో విమాన రాకపోకల్ని సాగిస్తున్నారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా. అయితే కువైట్లో స్థానికంగా ఉన్నటువంటి ఒక వార్తాపత్రిక ద్వారా అందినటువంటి సమాచారం మేరకు సంబంధిత అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి సామర్థ్యంతో విమానాలు నడపడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాగానే దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి సామర్థ్యంతో స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచంలోని కొన్ని దేశాలకి డైరెక్ట్గా విమానాలు కూడా నడపబోతున్నారు. ఎందుకంటే ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ అనేటువంటిది కువైట్ నుంచి ఆపివేశారు. వాటిని కూడా తిరిగి పునరుద్ధరించబోతున్నారు. సో మొత్తం మీద ఏంటంటే సంబంధిత అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి సామర్థ్యంతో నడపడానికి రెడీగా ఉన్నారు. కువైట్కి సంబంధించిన ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు గడిచిన ఒక నెల రోజులుగా కువైట్లో అక్రమ వలసదారుల కోసం చెప్పేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆ విషయం మీకు అందరూ తెలుసు కదా. అయితే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ తనిఖీలని ఆపివేస్తున్నారు. అయితే ఎందుకు ఆపేస్తున్నారంటే దీనికి ప్రత్యామ్నాయం కోసం అని చెప్పేసి ఆపేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే పట్టుకున్నారో వీరందరినీ దేశం నుంచి బహిష్కరించడానికి ఇంకా కొద్దిగా టైం తీసుకుంటున్నారు. ఇంతవరకు ఎవరిని పంపించలేదు, వాళ్ళందరూ ఇంకా కువైట్లోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఎక్కువగా జైల్లో కనుక ఉండిపోయారనుకోండి, అక్కడ రద్దీ ఎక్కువ పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేశారు. దీనికి ప్రత్యామ్నాయం కనుక్కున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆపేశారు. దీని గురించి మనం నిన్నటి వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా. ఈ రద్దీని తగ్గించడం కోసం చెప్పేసి ఇంకొక కొత్త జైలుని ఏర్పాటు చేయడం కానీ, లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్తగా ఒక కౌంటర్ని ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే వలసదారులు ఉంటారో వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఫైన్స్ కావచ్చు, మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అక్కడే చేసుకుని అట్నుంచి అటు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి కొన్ని ప్రత్యామ్నాయాలు అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. ఏదైనప్పటికీ గడిచిన ఒక నెల రోజుల నుంచి కొనసాగినటువంటి ఈ అక్రమ వలసదారుల కోసం తనిఖీలు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేశారు. జర్నీలో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు వాడొద్దు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పోస్ట్ను విడుదల చేశారు. ఆ పోస్ట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, డ్రైవింగ్లో ఫోన్ వాడొద్దు, అందరి ప్రాణాలని పణంగా పెట్టద్దు, రోడ్డుపై దృష్టి పెట్టు, సెల్ ఫోన్ వాడి ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా రసీదు పొందొద్దు అని చెప్పేసి ఈ పోస్ట్లో ఉంది. సో మొత్తం మీద వీళ్ళు చెప్తున్నారు అంటే, మనం జర్నీలో ఉన్నప్పుడు అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకొక విషయం వీళ్ళు చెప్పడం జరిగింది, డ్రైవింగ్ లైసెన్స్ మీకు కనుక ఎక్స్పైరీ అయిపోయింటే మీరు డ్రైవింగ్ అనేటువంటి చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకుంటారో అప్పుడే డ్రైవింగ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కువైట్లోని బహిరంగ ప్రదేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నడుపుకోవడానికి కువైట్కి సంబంధించిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ బహిరంగ ప్రదేశాలు వాణిజ్య కార్యకలాపాలు అటువంటిది నడుపుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీటికి కూడా సంబంధిత అధికారుల నుంచి తగినటువంటి అనుమతులు ఉండాలని కూడా చెప్తున్నారు. కువైట్లో కొద్ది రోజుల క్రితం ఒక వీడియో వైరల్ అయింది. కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు పోలీస్ యూనిఫామ్ ధరించి డబ్బులు, మాదక ద్రవ్యాలను ప్రదర్శిస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో కువైట్కి సంబంధించినటువంటి సిఐడి పోలీసు వాళ్ళు ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి విచారించి అతన్ని అదుపులో తీసుకున్నారు. ఆ వ్యక్తి కూడా ఆ వీడియో నేనే పోస్ట్ చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ప్రస్తుతానికి అతనిపైన తగినటువంటి చర్యలు తీసుకోవడం కోసం అని చెప్పేసి సంబంధిత అధికారులకి అతన్ని అప్పచెప్పారు. కువైట్లోని ఒక కువైటీ అతని ఇంటి ముందు పార్కింగ్లో ఉంచిన ఒక 3 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ కార్ల యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్న దాని ప్రకారం కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా ఎవరైతే నాకు శత్రువులు ఉన్నారో వారే ఈ విధంగా చేస్తుండొచ్చు అని చెప్పేసి అతను వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఫ్రెండ్స్, కువైట్లో నిన్న సాయంత్రం నుంచి ఒక వీడియో అయితే కనుక వైరల్ అవుతుంది. దాని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ వీడియో ఏమిటంటే, ప్రస్తుతానికి ఎవరైతే కొత్త వీసాలపైన కువైట్కి రావాలనుకుంటున్నారో, ఎవరైతే వీసాలు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర మెడికల్, పీసీసీ స్టాంపింగ్ అన్నీ అయిపోయి ఉంటాయో వాళ్ళు కువైట్కి రావడం ఎలాగని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మనమైతే కనుక కువైట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదని చెప్పేసి మనం చెప్తూనే ఉన్నాం. అయితే కొంతమంది మాత్రం రావడానికి ట్రై చేసి వెనకగడ వెళ్ళిపోయారు, కొంతమంది రావడం జరిగింది. ఇది కూడా మనం గతంలో చెప్పుకున్నాం. కొంతమంది వచ్చారు, మరి అది వాళ్ళ ఓన్ రిస్క్తో వచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే నిన్న పోస్ట్ చేసినట్టు ఆ వీడియోలో ఉన్నటువంటి అతను అయితే కనుక, నేను ఇండియా నుండి వచ్చానంటే కొత్త వీసా పైన నేను రావడం జరిగింది, నా వీసా ఇది, నా టికెట్ ఇది అని చెప్పేసి అతను పోస్ట్ చేశారు. ఓకే, అక్కడి వరకు బాగుంది. అతను కొత్త వీసా పైన వచ్చిండొచ్చు కూడా. అయితే అతను ఏమని చెప్తున్నారంటే, ఎవరైనా సరే రావాలనుకుంటే ప్రతి ఒక్కరు రావచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఫ్రెండ్స్, ఎవరైనా రావచ్చు అని చెప్పేసి అతను చెప్తున్నారు, అతని అభిప్రాయం ఇది. ఎందుకంటే అతను వచ్చాడు కాబట్టి అతను రావచ్చు అని చెప్తున్నాడు. కానీ మనం చట్టం ప్రకారం ఆలోచించినట్టయితే కువైట్ గవర్నమెంట్ అఫీషియల్గా
కొత్త వీసా కలిగిన వాళ్ళు కువైట్కి రావచ్చు అని చెప్పేసి ఇంతవరకు ఎక్కడ కానీ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి మనం కూడా వీడియోలో చెప్పలేదు. మనం ఏదైనా న్యూస్ చెప్పాలంటే తప్పనిసరిగా దానికి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఏదైనా న్యూస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పడానికి కుదురుతుంది. నేను ఏదో వాళ్ళు వచ్చారండి వీళ్ళు వచ్చారండి మీరు కూడా రావచ్చు అని చెప్పేసి నేను చెప్పేసాను అనుకోండి, రేపు మొరపాటు మీరు బయలుదేరి వచ్చిన తర్వాత కువైట్ గవర్నమెంట్ మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పారు, రావడానికి లేదు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారనుకోండి, అప్పుడు దానికి ఎవరు బాధ్యులు? మీరు బాధ్యులా, నేను బాధ్యునా? కాబట్టి అలాంటి విషయాల్లో మనం చెప్పకూడదు. ఏదైనా అఫీషియల్గా న్యూస్ ఉంటేనే అది మనం చెప్పడానికి కుదురుతుంది. సో కొంతమంది వస్తున్నారు కదంటే అది వాళ్ళ పర్సనల్ రిస్క్ తోటి వస్తున్నారు. అంటే వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు రావాలనుకున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. ఒకవేళ వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే ఏం చేయలేం కదా, మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు కొత్త వీసా కలిగి కువైట్కి రావాలి అనుకుంటే అది మీ సొంత రిస్క్ తోటి రావడానికి మీరు ట్రై చేయొచ్చు. అలాగే మీ ఏజెంట్ రిస్క్తో కూడా, మీ ఏజెంట్ నేను మిమ్మల్ని పంపిస్తానంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఇంత డబ్బులు కట్టండి అని చెప్తే సో ఆ విధంగా మీరు అతన్ని నమ్మి రావచ్చు. సో అది వస్తే మీ అదృష్టం, రాకపోతే మీ డబ్బులు పోతుంది అంతే. ఓకేనా? సో దానిపైన మాత్రం అభిప్రాయం అనేటువంటిది మీ ఇష్టం. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, అన్న వాళ్ళు వస్తున్నారు మీరు మాత్రం రాకూడదని చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. దీనికి ఉన్నటువంటి అసలైన కారణం ఏంటంటే ఇదే, కువైట్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వనప్పుడు మనం పబ్లిక్గా చెప్పకూడదు. పొరపాటు నేను చెప్పాను, ఒకరోజు 100 మంది బయలుదేరి వచ్చేసారు అనుకోండి, అప్పుడు కువైట్ గవర్నమెంట్ మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పేసారని చెప్పేసి ఆపేయచ్చు, చెప్పలేము అది. లేదు ఇండియాలోనే ఆపేయచ్చు. సో అప్పుడు ఎవరిని తిట్టుకుంటారు? ఫస్ట్ నన్ను తిడతారు, నువ్వు చెప్పావు కాబట్టి నేను వచ్చానని చెప్పేసి అంటారు. సో ఇది పద్ధతి కాదు. సో దాని గురించి అని చెప్పేసి నేను వీడియోలు చెప్పట్లేదు. మీరు రావాలనుకుంటే మాత్రం మీరు రావచ్చు. అయితే ఈ ఇమ్యూనోలో గ్రీన్ కలర్ వస్తుంది కదా, మీరు మరి దాని గురించి చెప్పలేదు అనేసి అంటే అది నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్. ఇమ్యూనో అప్లికేషన్లో కొత్త వీసా పైన వచ్చే వాళ్ళు గ్రీన్ కలర్ అనేటువంటి తెప్పించుకోవడం చాలా ఈజీ. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. మీరు ఏజెంట్లకి డబ్బులు ఇచ్చి దాన్ని గ్రీన్ కలర్ తెప్పించుకొని మీరు రావాల్సిన అవసరం అయితే నాకు లేదు. మీరే దాన్ని సొంతంగా తెప్పించుకోవచ్చు. ఎప్పుడు మీ సొంత డబ్బులతోటి మీరు ఖర్చు పెట్టుకొని మా ఓన్ రిస్క్ అండి, మేము కువైట్కి వచ్చినా పర్లేదు, వెనక్కి రిటర్న్ వచ్చినా పర్లేదు, మా డబ్బులు పోతే మాది పోతుంది అని ఎవరైతే అనుకుని ఉంటారో వారి కోసం మాత్రమే నేను చెప్తున్నాను. ఇది గమనించండి. అయితే నేను అఫీషియల్గా కాదు, ఇది నేను జనరల్గా మీకోసం నేను మీ సలహా మాత్రమే ఇస్తున్నాను. సో ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇమ్యూనోలో గ్రీన్ కలర్ తెప్పించుకుంటున్నారు కదా, సో దానికి అవసరం లేదు. నేను గతంలో చెప్పాను దీని గురించి. ఇమ్యూనో అప్లికేషన్లో మనకి గ్రీన్ కలర్ రావాలి అనేసి అంటే మీరు ఫస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సిటిజన్స్, రెసిడెంట్స్ అనేసి ఉంటుంది. అంటే కువైట్కి సంబంధించిన పౌరులు మరియు ప్రవాసీలు, అంటే వ్యాలిడ్ అకామా కలిగిన వాళ్ళు, వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. జీసీసీ అంటే గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో వారికి ఒక ఆప్షన్ ఉంటుంది. మూడవ ఆప్షన్ వచ్చి విజిటర్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే విజిటింగ్ వీసా పైన ఎవరైతే వస్తుంటారో వారి కోసం అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కొత్త వీసా కలిగిన వాళ్ళు ఏం చేయాలి? యాక్చువల్ మీరు వర్క్ వీసా పైన వస్తున్నారు, కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఈ విజిట్ వీసా పైన అనేటువంటిది సెలెక్ట్ చేసుకుని ఆ విజిట్ వీసా పైన మీ వీసా అనేటువంటిది అప్లోడ్ చేసుకుంటారు. మీ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసిన తర్వాత 1 or 2 days లోపే మీకు రిప్లై ఈమెయిల్ అయితే వస్తుంది, అప్రూవల్ అయిపోయినట్టు. అప్పుడు మీరు ఇమ్యూనోలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇమ్యూనోలో లాగిన్ అవ్వడానికి కూడా ఇదే విధంగా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ సిటిజన్స్, రెసిడెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, జీసీసీ ఒక ఆప్షన్ ఉంటుంది, విజిటర్స్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. విజిటర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ పాస్పోర్ట్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ తోటి లాగిన్ అయినారంటే మీకు ఇమ్యూనో అనేటువంటిది గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు మీరు రావాల్సినప్పుడు ఈ ఇమ్యూనో అప్లికేషన్ ఏదైతే చూపిస్తారు, సర్టిఫికేట్లు చూపిస్తారు. నెక్స్ట్ కువైట్ మొసాఫర్లో రిజిస్టర్ చేసుకుంటారు. కువైట్ మొసాఫర్లో కూడా సేమ్ ఇంతే. మీరు అక్కడ ఈ విజిటింగ్ వీసా పైన వస్తున్నారు కాబట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు కువైట్ మొసాఫర్ ఓకే చేసుకొని మీరు రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏమిటంటే మీరు ఏజెంట్ వరకు వెళ్ళకుండానే మీరే చేసుకొని మీరే రావచ్చు. ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవడం కన్నా ఈ విధంగా మీరు రావచ్చు. మాకు అది కూడా తెలియదండి అనుకున్న వాళ్ళు మీరు ఏజెంట్ ద్వారా రావచ్చు. ఓకేనా? అయితే ఇవన్నీ కూడా మీ సొంత రిస్క్తో కూడుకున్నటువంటి పని మాత్రమే. నేనైతే కనుక దీన్ని అఫీషియల్గా కనుక చెప్పను మీరు రండి ఇప్పుడు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పలేదు కాబట్టి నేను మాత్రం రమ్మని చెప్పను. మీరు రావాలనుకుంటే మీ సొంత రిస్క్ తోటి మీరు రావడానికి ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఒక చిన్న విన్నపము. మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, అతని పేరు వచ్చి గంగాధర్. ఇతను కువైట్లోనే ఉండే అతను. 5 సంవత్సరాల క్రితం ఇతనికి కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కాళ్ళు నొప్పులు ఎంతకీ తగ్గకపోవడంతో చాలా రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీయించుకున్నారు. దాని తర్వాత కొద్దిగా నయమైంది. అయితే 5 నెలల క్రితం ఇతనికి మ్యారేజ్ అయింది, అంటే పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఇతనికి ఒక్కసారిగా ఆరోగ్యం అనేటువంటిది సీరియస్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల హాస్పిటల్లో చూపించారు, తిరుపతిలో కూడా చూపించారు. తిరుపతిలో అయితే ఇంకా మేము ఇక్కడ చూడలేమండి, మాకు ఇక్కడ చాలా సీరియస్గా ఉంది, వేలూరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు. వేలూరు సిఎంసీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ప్రస్తుతానికి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ మరియు ఊపిరితిత్తులు, ఈ రెండింటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా ఉందంట. చాలా సీరియస్ అని చెప్తున్నారు. దీనికోసం అని చెప్పేసి ఇప్పటి వరకు వీళ్ళు ఒక 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నారంట. అలాగే వీళ్ళకి సంబంధించిన ఇల్లు, అలాగే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని కూడా అమ్మేశారంట. సో ఇంకా చాలా డబ్బులు కావాల్సి వస్తుందని చెప్తున్నారు. ప్రతిరోజు వీళ్ళకి ఖర్చులకు కూడా సుమారుగా 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజుకి అక్కడ.
సో అంత డబ్బులు పెట్టుకునే మేము స్తోమతలో మేము లేము, ఎవరన్నా సాయం చేస్తే కనుక మేము కొద్దిగా మా ఆయన్ని మేము బతికించుకుంటామని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా వేడుకుంటుంది. సో మీరు ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితుల్లో ఉంటే కనుక అతన్ని ఆదుకోండి. రీసెంట్గానే పెళ్ళయింది, ఆ అమ్మాయి కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంది. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్తులు కూడా ఏం లేవు. ఇతనికి తండ్రి కూడా లేడంట, తండ్రి ఇతను చిన్నప్పుడే చనిపోయాడని చెప్తున్నారు. ఇతని అత్తగారికి మాటలు కూడా రావని చెప్తున్నారు. సో ఇలాగ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. హాస్పిటల్లో ఇతను చివరి స్టేజ్లో ఉన్నాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాంటి స్థితిలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఎవరైనా దాతలుండి ఆదుకుంటే కనుక ఇతను రక్షించుకోగలం, లేదంటే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితుల్లో ఉంటే కనుక వీళ్ళకి దయచేసి మీరు సాయం అందించగలరు. వీళ్ళకి సంబంధించిన అకౌంట్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్ వచ్చి అతని భార్య ఎవరైతే ఉన్నారో అతని భార్య పేరు వచ్చి జ్యోతి, ఆవిడ నెంబర్ కూడా ఇస్తాను. ఆవిడ కూడా మీరు కావాలంటే కాల్ చేసి డైరెక్ట్గా వీడియో కాల్ అయినా సరే మీరు మాట్లాడచ్చు. ప్రస్తుతానికి అతను వేలూరు సిఎంసి హాస్పిటల్లో ఉన్నారు. పూర్తి వివరాలు కనుక్కొని మీరు కావాలంటే సాయం చేయొచ్చు. అలాగే అతని అకౌంట్ నెంబరు ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్పే కూడా ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఫోన్పే ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. సో మొత్తం మీద ఏంటంటే ప్రస్తుతానికి అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక ఇప్పుడు అతనికి సాయం చేసి అతన్ని ఆదుకోగలరు. మాట్లాడుతున్నాను. ఆయనకి చాలా సీరియస్గా ఉంది. కొంచెం టెస్ట్ చేస్తారా, టెస్ట్ చేయండి జాగ్రత్త. వేరే వాళ్ళు నాకు మా అమ్మ నన్ను ఎవరు లేదన్నా, వేరే టెస్ట్ చేయండి అన్నా. ఫస్ట్ కాలు పట్టించండి, పట్టించండి బాగా వాళ్ళంట ప్లీజ్ అలా సాయం టెస్ట్ చేయండి అన్నా, ప్లీజ్ అన్నా. ఆపదలో ఉన్నాము, డబ్బులు ఇప్పటికే 10 లక్షలు అయిపోయాయి. డబ్బులు లేదు, కొంచెం హెల్ప్ చేయండి అన్నా, ప్లీజ్ అన్నా. ఇల్లులన్నీ తాకట్టు పెట్టి అన్నీ చేసామన్నా, హెల్ప్ చేయండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. మీ వంటి ఏదో ప్రయత్నం చేయాలన్నా, కాల్ పట్టుకుంటానన్నా, ప్లీజ్ అన్నా, ఆయన వేసుకుంటానన్నా, ప్లీజ్ అన్నా. అన్న జగన్మోహన్ రెడ్డి అన్న, నమస్కారం అన్న. మేము ఏలూరు నుంచి మాట్లాడుతున్నాము. సిఎంసి హాస్పిటల్లో ఉన్నాము. మా ఆయనకి చాలా సీరియస్గా ఉన్నాము. కొంచెం హెల్ప్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. మేము ఇప్పటికే 10 లక్షలు బంగారాలన్నీ ఇల్లు అన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కట్టమని అయిపోయిందన్న. హెల్ప్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. మా ఆయన్ని బతికించండి అన్న, ప్లీజ్ అన్న. జగన్మోహన్ రెడ్డి అన్న, ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న, మా ఆయన్ని కాపాడండి అన్న, ప్లీజ్ అన్న. ఆ పసుపు కుంకాలని కాపాడండి అన్న, ప్లీజ్ అన్న. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. అతనికి సంబంధించినటువంటి మినీ బస్సుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2005కి సంబంధించినటువంటి నిస్సాన్ మినీ బస్. ఇది బండి మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి బండి చూసి తీసుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక జాఫర్ హుస్సేన్ దావగారి అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే జాఫర్ హుస్సేన్ దావగారి అన్న పేరు గల సివిలిటీ కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 248 రూపాయల 1 పైసలుగా ఉంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర అయితే కనుక చాలా బాగుంది. మధ్యాహ్నానికి ఇప్పటికే చాలా వరకు ధర పెరిగింది. సో ఎవరైనా డబ్బులు పంపించుకోవాలనుకున్నటువంటి ఇప్పుడు పంపించుకుంటే మీకు మంచి ధర వస్తుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 700 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 155 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 42 కొత్త కరోనా కేసులు నమోదై 44 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే
ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 13,184 కొత్త కరోనా కేసులు నమోదై 26,573 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 177 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 15,912 కొత్త కరోనా కేసులు నమోదై 22,573 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 228 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 2,01,035 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 2,069 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 7,823, కర్ణాటకలో 332, తమిళనాడులో 1,289 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 503 కొత్త కరోనా కేసులు నమోదై 817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 12 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,932 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 196 కొత్త కరోనా కేసులు నమోదై 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,190 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,92,00,000 కేసులు నమోదు కాగా అందులో 21,64,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. 48,76,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 3,19,994 కొత్త కరోనా కేసులు నమోదై అందులో అమెరికాలో 50,466 కేసులు, మన భారతదేశంలో 13,186, బ్రెజిల్లో 6,900, యూకేలో 39,900, రష్యాలో 29,000, అలాగే టర్కీలో 30,500 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తున్నాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్లకి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక ఫ్లవర్స్ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు హెల్పర్స్ కావాలని చెప్తున్నారు. వీళ్ళకి సూన్ వీజా కానీ ఖాదీం వీజా కానీ ఏది ఉన్నా సరే పర్లేదని చెప్తున్నారు. డ్రైవర్స్కి అయితే కనుక 244 జీతం ఉంటుందని చెప్తున్నారు. హెల్పర్స్కి అయితే 160 నుంచి 174 వరకు జీతం ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ రెండు నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్, అలాగే వంట కోసం అని చెప్పేసి ఇంకొక వర్కర్ కావాలని చెప్తున్నారు. క్లీనింగ్ చేసేటువంటి వర్కర్కి అయితే కనుక 234 జీతం ఉంటుందని చెప్తున్నారు. వంట చేసేటువంటి వర్కర్కి అయితే కనుక 254 జీతం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ అనేవి వాళ్ళకి నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.